ఎన్నికల నినాదంగా మారింది. ప్రతి పార్టీ ఎలక్షన్స్లో ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరిస్తున్నాయనే విమర్శలున్నాయి. దీంతో కొల్లేరు వాసులు ఉపాధి కోసం వలసపోయే పరిస్థితి వచ్చింది. కొల్లేరు అభయారణ్యం కాంటూరు కుదింపు వివాదం ఏంటి? ఉపాధి సమస్యకు దీనికి లింక్ ఏంటి? టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాలు దీనిపై ఏం చేశాయి? పూర్వకాలం ఓ సామెత ఉండేది. ఏ చిన్న ఉపద్రవం వచ్చినా కొంప కొల్లేరే అనేది ఆ సామెత. రోజులు మారాయి, దానికి తగ్గట్టుగానే సామెత తీరు మారింది. కొంప కొల్లేరు కావటం కాదు, అసలు కొల్లేరులో కొంపలే లేని స్థితి వస్తుందేమో. అవును మరి, కొల్లేరు అభయారణ్యం పరిధి తగ్గించాలని, తమకు ఇంత అన్నం పెట్టాలని కొల్లేరు వాసులు చేస్తున్న వినతిని నాయకులు పట్టించుకుంటున్నా అది రాజకీయ ప్రయోజనాల కోసమే అన్నట్టుగా మారింది. అభయారణ్యం పరిధిని కుదించాలని ఏకంగా అప్పట్లో 2 రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా కేంద్ర సర్కార్ మాత్రం అదిగో ఇదిగో అంటూ కమిటీలు వేసి కాలయాపన చేయటం, చివరకు కుదరదంటూ చేతులెత్తేయటం రివాజుగా మారిందనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు చేసినట్టే వైసీపీ సర్కారు అదే చేసింది. అధికారంలోకి రాకముందు కొల్లేరు కాంటూరు పరిధిని తగ్గిస్తామని హామీ ఇచ్చిన జగన్ పవర్లోకి వచ్చిన వెంటనే ఆ ఊసే ఎత్తటం మానేశారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైసీపీతో పాటు మిగిలిన పార్టీలు కాంటూరు కుదింపు నినాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చాయి. కొల్లేరు ప్రాంతం ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు ఓట్ల గనిగా మారుతోంది. ప్రతిసారి కొల్లేరు కాంటూరును కుదిస్తామంటాయి. అధికారంలోకి వచ్చాక అది తమ పని కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. 2006 వరకు ఈ సమస్య లేనేలేదు. ఆ తర్వాత ఈ ప్రాబ్లం కొల్లేరు గ్రామవాసులకు ఉపాధి లేకుండా చేసింది. వేలాది మంది ప్రజల వలసలకు దారితీసింది. అసలు సమస్య ఏంటంటారా? కొల్లేరులోని 77,138 ఎకరాలను అభయారణ్యం ప్రకటిస్తూ 1999లో అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం ఎటువంటి ఆక్రమణలు, అక్రమ చేపల చెరువులు ఉండకూడదు. జీవో ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం దానిని అమలు చేయకుండా వదిలేయటంతో కొల్లేరు వాసుల ఉపాధికి, అక్రమ చెరువులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కానీ 2006లో జీవో అమలు చేసే క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొల్లేరులోని అన్ని చెరువులను ధ్వంసం చేసింది. దాంతో ఆ చెరువులపైనే ఆధారపడిన ప్రజలకు ఉపాధి లేకుండా పోయింది. కొందరు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. కానీ 2009 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 2008లో అప్పటి కాంగ్రెస్ సర్కార్ కొల్లేరు అభయారణ్యాన్ని 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు కుదించాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది. కేంద్రం ఆమోదం కోసం దానిని అప్పటి యూపీఏ సర్కారుకు పంపింది. అలా చేస్తే అభయారణ్యం విస్తీర్ణం దాదాపు 40,000 ఎకరాలు తగ్గి అవన్నీ పేదలకు అందుబాటులోకి వస్తాయనేది ఈ తీర్మానం సారాంశం. కానీ యూపీఏ సర్కారు ఆ తీర్మానాన్ని పక్కన పెట్టేసింది. కేంద్రంలో, రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలకు మళ్లీ ఈ సమస్య ఎదురవటంతో అప్పటి పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేష్ స్వయంగా కొల్లేరులో పర్యటించారు. తర్వాత ఆయన నియమించిన ఆజీజ్ కమిటీ కాంటూరు కుదింపు అంశంపై అధ్యయనం చేసింది. కానీ సాధ్యం కాదని తేల్చి చెప్పింది. 2014 ఎన్నికల్లోనూ ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అన్ని పార్టీలు ఒకే తరహాలో కాంటూరును కుదించేస్తామని హామీలు గుప్పించాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయినా ఫలితం శూన్యం. ఈ నేపథ్యంలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా కొల్లేరులో పర్యటించారు. ఆయన వచ్చి వెళ్లారే తప్ప ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. కొంతకాలం తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ అంశాన్ని తన భుజంపైకి ఎత్తుకున్నారు. అయినా ఫలితం కనిపించలేదు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేతగా జగన్ సైతం ఇదే అంశాన్ని తమ అజెండాలో ప్రధాన సమస్యగా ప్రస్తావించారు. అధికారంలోకి వస్తే కొల్లేరు కాంటూరును కుదిస్తామని ఆర్భాటంగా ప్రచారం చేశారు. కానీ మళ్లీ ఎన్నికలు వస్తున్నప్పటికీ ఆ హామీ అమలు చేసే ఊసే ఎత్తలేదు. వాస్తవంగా చూస్తే కొల్లేరు వాసులు ఎక్కువగా టీడీపీకి అండగా ఉండేవారు. దానికి ప్రధాన కారణం అక్రమ చెరువులను ఆ పార్టీ పట్టించుకోకపోవడమే. ఈ విషయంలో కొల్లేరు వాసులకు టీడీపీ మద్దతుగా నిలబడింది. కానీ 2019 ఎన్నికల్లో పరిస్థితి తారుమారైంది. తనకు ఒక్క అవకాశం ఇస్తే కాంటూరు పరిధిని తగ్గించి చూపిస్తామంటూ జగన్ ప్రచారం చేయటంతో కొల్లేరు పెద్దలు, ప్రజలు ఆయన మాటను నమ్మారు. అంతే. అప్పటి వరకు టీడీపీకి అండగా ఉన్న కొల్లేరు గ్రామాలన్నీ వైసీపీ వెంట నడవటంతో ఆ పార్టీ అభ్యర్థులే గెలిచారు. ముఖ్యంగా కొల్లేరు పరిధిలోని దెందులూరు, కైకలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఉండిలో మాత్రం టీడీపీ గెలిచింది.
కొల్లేరు పరిధిలో 48 లంక గ్రామాలతో పాటు 75 ఊళ్లలో దాదాపు 3 లక్షల వరకు ఓట్లు వైసీపీకి అనుకూలంగా పడ్డాయి. దీంతో అధికార పార్టీ అభ్యర్థులు తేలిగ్గా నెగ్గారు. కాంటూరు తగ్గిస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం మానేసింది. కొల్లేరు పెద్దలు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవటమూ మానేశారు. ఎందుకంటే కాంటూరు పరిధిని తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరినా ఎటువంటి స్పందన ఉండదని వారికి తెలుసు. అందుకే వారు కూడా గమ్మున ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ కొల్లేరు వాసుల్లో మాత్రం ప్రస్తుతం కొంత మార్పు వచ్చినట్టే కనిపిస్తోంది. వారెక్కడా బయటపడకపోయినా వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపుతామంటూ హడావుడి చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థులు మాత్రం ఇంకా కొల్లేరు వాసులను నమ్ముతున్నట్లు కనిపిస్తున్నా టీడీపీ మాత్రం వారిని విశ్వసించడం మానేసింది. ఈ ప్రాంత ప్రజలకు తాము ఎంతో చేశామని, కానీ చివరి నిమిషంలో తమకు అన్యాయం చేశారని సైకిల్ పార్టీ నేతలు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో కొల్లేరు ఓట్లు ఎవరికి పడతాయనే అంశం చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి మరి.